వివిధ సంస్థల అధిపతులు, అధ్యాపకులు, ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ అభినందనలు. సమావేశానికి చేసిన అవార్డు తీసుకునేటటువంటి పిల్లలు, వారి పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటి నిర్వాహకుల్ని రాజా గారిని, వారి టీంని అభినందిస్తున్నాం మనస్ఫూర్తిగా. ఆయన ఒక టీచర్గా ఉండి ఉద్యోగం చేస్తూ సమాజంలో చదువుకున్న వాళ్ళని అందరినీ కూడా ప్రోత్సహించాలని ఈ ట్రస్ట్ని ఫార్మేషన్ చేసి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చిన్న విషయం కాదు. మాటలు చెప్పడం తేలిక, కానీ కార్యక్రమం చేసి అమలు చేయడం చాలా కష్టం. ఈరోజు మనందరం 2 గంటలు కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే దీని వెనక ఒక 10 రోజులు శ్రమ ఉంటుంది, 10 మంది శ్రమ ఉంటుంది. కనుక వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని, టాలెంట్ను గుర్తించి టాలెంట్ను ప్రోత్సహిస్తే మిగిలిన వాళ్ళు కూడా పోటీ పడటానికి అవకాశం. మీరు ఇక్కడ వచ్చినటువంటి పిల్లలందరూ కూడా నేటి బాలికలే రేపటి భావి బాలికలు. మీ అందరూ కూడా టాలెంట్ ఉన్నటువంటి వారు. మీలో ఎంతమంది అబుల్ కలాం ఆజాద్ అవుతారో, ఇంకా ఎలాంటి ఉన్నత శిఖరాలు అనుభవిస్తారో అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇలాంటి కార్యక్రమాల్లో స్ఫూర్తి చెంది మీరు ఈరోజు ఈ ప్రోగ్రాం అనంతరం మీరేం కావాలి, మీరేం చేయాలి భవిష్యత్తులో అనేది మీరు ఒక పట్టుదలగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు జీవితంలో ఎక్కడున్నా ఉన్నత శిఖరాలను అనుభవించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎగ్జాంపుల్, ఇక్కడే సైంటిస్ట్ గారు ఉన్నారు. ఇప్పుడే ముజీర్ గారికి మనం సన్మానం చేశాం. నా మిత్రుడు బేగ్ గారి అబ్బాయి, ఆయనతో పొద్దున్న కాసేపు ఇంటరాక్ట్ అయ్యాను. 25 సంవత్సరాల్లో ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు 35 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తాడు. సరే, అంతేకాదు జపాన్ వెళ్ళి డాక్టరేట్ సంపాదించాడు. ఇంత కొద్ది వయసులో అంత గొప్ప ఖ్యాతిని ఆర్జించడం చిన్న విషయం కాదు. మీరు మీ అందరికీ ఇంకా మీరు వయసులో చిన్నవాళ్ళు కనుక మీకు స్ఫూర్తినివ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆయనతో 10 నిమిషాలు పొద్దున మాట్లాడితే జపాన్లో పట్టు ఒక సీజన్లోనే వచ్చేదట. అది అన్ని సీజన్లలో వచ్చేటట్లు రీసెర్చ్ చేసి అక్కడ డెవలప్ చేసి అప్పచెప్పి వచ్చాడు. ఇదేం చిన్న విషయం. అందుకు వారికి నా చేత అవార్డు ఇవ్వడం నాకు గర్వకారణంగా ఉందని తెలియజేస్తున్నాను. ఇలా మీరు కూడా దేశంలో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. ఇలా పిల్లల్ని తీర్చిదిద్దిన ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి మీ అందరి పెంపకం వల్లనే కదా